నమస్తే, నేను సిరి. పాస్టర్ ప్రవీణ్ ఈ వ్యక్తి గురించి తను మరణించినప్పటి నుంచి అసలు ఆ మరణం ఎలా జరిగింది అనే దాని చుట్టూ చాలా ప్రశ్నలు, చాలామంది హత్య లేదు, ఇది నార్మల్గా యాక్సిడెంట్ జరిగి చనిపోయారు అని చెప్పేసి కొంతమంది. అసలు ఈ ప్రశ్నలన్నిటికీ మరి సమాధానం ఎప్పుడు దొరుకుతుంది ఏంటి? సో దీని మీద స్పందించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, మీరు వినే ఉంటారు పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు. అది యాక్సిడెంటా హత్యనా అనేది ఇంతవరకు అయితే పోస్ట్ మార్టం రిపోర్ట్స్ అయితే రాలేదు, ఇంకా వెల్లడించలేదు బయటికి. కానీ చాలా వరకు ఏంటంటే ఈయన మృతిని చాలా వరకు కొంతమంది వాళ్ళ స్వలాభాలకి వాడుకున్నట్టు అనిపిస్తుంది సార్. సో ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఇది హత్యనా లేకపోతే యాక్సిడెంటా, ఇలాంటి ఈ క్వశ్చన్స్ వీటన్నిటికీ మరి సమాధానం ఏంటంటారు? దీన్ని అసలు మనం ఎలా చూడాలంటారు సార్? పగడాల ప్రవీణ్ ఇప్పటికి ఆయన చనిపోయి 10 రోజులు ఏమవుతున్నా ఇంకా అతను రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడా, అతన్ని హత్య చేశారా, చిలవలు పొలవలుగా ఒకవైపేమో ఆధారాలన్నీ రోడ్డు ప్రమాదం అని చెప్తున్నాయి, మరోవైపేమో ఈ పాస్టర్లు కావచ్చు, ఈ రాజకీయ నాయకులు కావచ్చు, వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క సెల్ఫ్ అజెండా, ఎవరికి వాళ్ళు ఏంటి, వాళ్ళ యొక్క లాభాల కోసం, వాళ్ళ ప్రయోజనాల కోసం ఒక మృతదేహాన్ని అడ్డం పెట్టుకుని, ఒక శవాన్ని అడ్డం పెట్టుకుని ఎలా వీళ్ళు పేలాలు ఏరుకుంటున్నారో మనకి ఇక్కడ కనపడుతున్న పరిస్థితి. అంటే దీన్ని 2 కోణాల్లో చూడాలి. ఒకటి పాస్టర్ మరణం, రెండోది ఈ విద్వేషాలు రెచ్చగొట్టడం, ఈ రెచ్చగొట్టే ఉపన్యాసాలు. ప్రభుత్వం కూడా ఇవాళ పోలీసు కూడా దీన్ని 2 కేసులుగా కట్టి దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒకటి, అతను ఏదైనా ఆ కుటుంబం రోడ్డున పడింది, ఆ కుటుంబానికి అండగా ఉండాలి, వాళ్ళకి ఏదైనా ఆర్థిక సహకారం ఇవ్వండి. నిజంగా మీలో క్రిస్టియానిటీ ఉంటే, మీరు నిజమైన క్రైస్తవులు అయితే వాళ్ళు ఏం చేయాలా, వాళ్ళకి ఆర్థిక సహకారం ఇవ్వాలి, ఆ భార్యకి ఆ కూతురికి కావాల్సినటువంటి అన్నీ చెయ్యాలి. అది వదిలేసి ఏది అతని శవం మీద వీళ్ళు రాజకీయ లాభాలు పొందాలనుకోవటమే ఇక్కడ ట్రాజడీ అన్నమాట. ఇప్పుడు అతను మనం వచ్చిన ఆధారాలు బయటపెట్టిన విషయాలు చూస్తే అసలు రోడ్డు మార్గాన ఆయన బయలుదేరడం ఏంటి, అది కూడా ద్విచక్ర వాహనంపై, ఆ ఎల్బీ నగర్ దగ్గర నుంచి అతను మద్యం కొనుగోలు చేసినట్టుగా, ప్రతి ఒక్క వైన్ షాపులో అతను లోపలికి వెళ్ళడం, ఆ వీడియోలు మనం చూస్తుంటే, సీసీ ఫుటేజ్లు చూస్తుంటే, అంటే విజయవాడ చేరే లోపే 2-3 చోట్ల ఆయన పడ్డాడని, 2-3 చోట్ల ఆయన మద్యం తాగాడని స్పష్టమైన ఆధారాలు ఇక్కడ కనపడుతున్నాయి. ఏది అక్కడ ఆ టోల్ గేట్ల దగ్గర కానీ మనం చూసాం, ఏది ఆ కీసర దగ్గర ఎల్బీ నగర్లో 950 రూపాయలకు కొన్నాడని, అక్కడ 850 రూపాయలకు కొన్నాడని. ఇప్పుడు పెట్రోల్ బంక్ అక్కడ పెట్రోల్ ఏదో కొట్టించుకుంటుంటే వాళ్ళు ఎంత కొట్టమంటారు అని అడిగితే అతను మగతగా ఉన్నట్టు, అసలు ఆ నోరు తెరిచి సమాధానమే చెప్పకపోవటం, 8 ఏళ్ళు చూపించటం, 800 కొట్టమంటారా 8 లీటర్లు కొట్టమంటారా అని వాళ్ళు అడిగారని, దానికి కూడా ఒకదానికి అన్నాడని, 8 లీటర్లు అనేదానికి 8 లీటర్లు కొట్టి ఆ బిల్లు ఇచ్చారని, మన ఆ బిల్లులు కూడా ఇవాళ సోషల్ మీడియాలో మనం చూసాం. అసలు విజయవాడ చేరితే అక్కడ ఆ రామవరపాడు ఎదురు అక్కడ ట్రాఫిక్ జంక్షన్ దగ్గర ఒక 3 గంటలు 4 గంటలు అందరూ ఏమన్నారు, ఆ 4 గంటలు ఏమయ్యాడు, ఎక్కడికి వెళ్ళాడు, అదో మిస్టరీ అని కొన్ని రోజులు ప్రచారం. అక్కడేంటి, అతను మద్యం మత్తులో పడుకున్నాడని ఆ పార్కులో, అక్కడ బూత్ పక్కన ఆ ట్రాఫిక్ బూత్, ఆ ఎస్ఐ అతని పేరు ఏదో సుబ్బారావు ఏదో ఉందన్నారు, అతను కౌన్సిలింగ్ ఇచ్చినట్టు, ఫోటోలు తీసినట్టు, హెల్మెట్ ధారణ, అప్పటికే ఆ హెడ్లైటు పగిలిపోయింది, వేలాడుతోంది, అదేదో రాడ్ బెండ్ అయిపోయింది. ఆ హెడ్లైట్ కట్టడానికి ఏదో ఒక తాడు కోసం ఆయన బూత్లోకి వెళ్తే, ట్రాఫిక్ బూత్లోకి ఇతను వెళ్ళిపోయినట్టు, అక్కడ ఏదో టీ కొట్టు దగ్గర టీ కూడా తాగిచ్చాడని చెప్పి ఆ టీ కొట్టాళ్ళు కూడా చెప్తున్నారు కదా. అంటే ప్రతి చోట పడ్డాడు, పడ్డ ప్రతి చోట లేచి మళ్ళా అదే బండి మీద అతను వెళ్ళిపోయాడు. అసలు ఎందుకు సార్, అంటే ఒక 2 సార్లు పడిన తర్వాత తను రిటర్న్ ఎందుకు వెళ్ళాలనుకోలేదు? రాజమండ్రి వరకు పడుతూ లేస్తూ రాజమండ్రి వరకు అంటే వెళ్ళాలని ఎందుకు అనుకున్నారు? అసలు ఏం జరుగుంటుందంటే, అంటే అసలు స్పృహలో లేడు. ఒకటి, మద్యం తాగటం తప్పు కాదు, కొంతమంది ఏంటి వాళ్ళు మద్యం తాగరా వీళ్ళు మద్యం తాగరా, మళ్ళీ అందులో కూడా మతాన్ని రెచ్చగొడుతూ సురాపానం దేవతలు ఏదేదో చెప్తున్నారు. ఇప్పుడు మద్యం తాగి అతను ఎక్కడ ఇంట్లో తాగొచ్చు, మద్యం పడుకోవచ్చు, మద్యం తాగి బండి తోలటమే నేరం కదా, అది తప్పే కాదు, అదేంటి అది క్రైమ్ అన్నమాట.
ఇప్పుడు ప్రతి చోట నీకు ట్రాఫిక్ జంక్షన్స్ దగ్గర వీళ్ళు ఆల్కహాల్ టెస్ట్ ఎందుకు చేస్తున్నారు, ఊదమని ఎందుకు అంటున్నారు? ఇప్పుడు ఇవాళ అతన్ని ఆ నైట్ అక్కడ రెస్ట్ తీసుకోమని విజయవాడలో మార్నింగ్ బయలుదేరమంటే అతను వినకుండా బయలుదేరటం, అక్కడ మళ్ళీ బయలుదేరినాక ఇంకో చోట ఏలూరులోనో ఎక్కడో మద్యం కొన్నాడంట, మళ్ళీ అదొక స్లిప్ నడుస్తోంది, ఆ సీసీ ఫుటేజ్ నడుస్తోంది, ఇక్కడ ఏలూరులో మళ్ళీ మద్యం తాగాడని. ఇట్లా పడుతూ లేస్తూ అతను మోటార్ సైకిల్ మీద వచ్చి అక్కడ అసలు పడిపోయాడు, మరి చనిపోయాడు. దానికి హర్షకుమార్ నిన్న మళ్ళా ఒక పెద్ద డెమాన్స్ట్రేషన్. ఇన్నాళ్ళు రెచ్చగొట్టడం ఒక ఎత్తు, ఇప్పటికి కూడా తప్పు దిద్దుకోకుండా వీళ్ళ మూర్ఖంగా అది మళ్ళా హత్య అంటూ, ఇదిగో నేను పడతాను, నేను మోటార్ సైకిల్ మీద వచ్చి నేను ఇప్పుడు పడితే నేను చచ్చిపోతానా అని ఆ స్పాట్ దగ్గర ఏది ఘటనా స్థలంలో అతను ఆ హైటు ఇది పడితే చచ్చిపోతారా అని అనడం ద్వారా ఏం సందేశం ఇస్తున్నారు వీళ్ళు? ఇప్పుడు హర్షకుమార్ కూడా మరి హైదరాబాద్ నుంచి మోటార్ సైకిల్ మీద బయలుదేరతాడా? అతను ఎక్కడ ఆగాడో ప్రవీణ్, ఇతను కూడా అక్కడ ఆగి మద్యం కొంటూ తాగుతూ అట్లా పడుతూ లేస్తూ వస్తే అప్పుడు ఇక్కడికి వచ్చి మళ్ళీ పడితే అప్పుడు అతను బతుకుంటాడో లేదో చెప్పాలి. ఆయన ఫుడ్ కూడా తినలేదని ఒక టాక్ కూడా వినిపిస్తుంది సార్. అంటే మద్యం సేవించి అంటే మనము లోపలికి ఆహారం పంపించకపోయినా కూడా ఇలాంటి ఛాన్సెస్ అయ్యే ఉంటాయి, ఎందుకంటే హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి కదా. ఇప్పుడు అసలు ఇదంతా ఒక ఎత్తు అన్నాం మనం. ఈ కేసుని 2 కోణాల్లో దర్యాప్తు చేయాలి ఏపీ పోలీస్. ఒకటి మరణం, రెండోది ఉద్రిక్త ప్రసంగాలు, రెచ్చగొట్టే ఉపన్యాసాలు, అంతమంది పాస్టర్లు అక్కడ చేరటం. ఇప్పుడు ఒక బ్రదర్ అనిల్ కుమార్, కేఏ పాల్, తర్వాత హర్షకుమార్, అసలు ఎంతమంది, అతను ఎవరో జాన్ లింగం అంట, వీళ్ళంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలా కనెక్ట్ అయ్యారు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అందరూ నిరసనలకు పిలుపులు ఇవ్వడం, సాక్షి మీడియాలో కథనాలు రాయడం, అంటే ఎలా ఉంది ఇదంతా? ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్గా ఉంది. ఏది రోడ్డు ప్రమాదంలో మరణం ఒక ఎత్తు అయితే, ఆ మరణాన్ని అడ్డం పెట్టుకుని మత చిచ్చు రగిల్చే కుట్ర. ఇప్పుడు ఈ పాస్టర్ ప్రవీణ్ అయినా కూడా గతంలో హిందూ మతాన్ని ఆయన ప్రసంగాల్లో తోలనాడిన వీడియోలన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయి. అసలు ఈ మత విద్వేషం ఏంటి? అసలు రెచ్చగొట్టే ఉపన్యాసాలు ఏంటి? క్రైస్తవం ఇదే బోధిస్తుందా? దై లవ్ యువర్ నైబర్ అంటారు, నీ వలే నీ పొరుగు వాణిని ప్రేమించుము అంటారు. ఇప్పుడు ఇవాళ వీళ్ళెవరు నిజమైన క్రైస్తవులు కాదు, ఏ క్రైస్తవం ఇది బోధించదు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా హర్షకుమారు లేకపోతే కేఏ పాల్ ఆయన అసలు మరి 20 కోట్ల మంది క్రైస్తవులు రోడ్ల మీదకి వస్తారంటాడు కేఏ పాల్. ఇప్పటికీ అసలు వాళ్ళు మాట్లాడుతున్న మాటలు మనకు అర్థం కాని పరిస్థితి ఏంటి? విజయవాడ దాకా వచ్చింది ప్రవీణ్ అంట, విజయవాడ నుంచి ఇంకొకడు మళ్ళీ ఆయన డ్రెస్ వేసుకుని ఆ బండి మీద వచ్చాడని అతను ఏదో ఎత్తైన మనిషి అని చెప్తారు. మరి పడిపోయిన చోట చచ్చిపోయిన చోట అక్కడ ఎత్తైన మనిషి కాదా? మళ్ళీ చచ్చిపోయింది ప్రవీణే అంటారు. ఏదో సినిమా కథ, లేకపోతే ఇదేంటి ఒక కాక్ అండ్ బుల్ స్టోరీస్ చెప్పటం? అసలు ఇది కాదు కదా. మీకు స్పష్టమైన ఆధారాలు అది రోడ్డు ప్రమాదం అని చెప్తున్నాయి. అతను మద్యం తాగడం అతనికి మరణానికి కారణమని అతను చెప్తూ వస్తున్నప్పుడు తప్పు తెలుసుకోవాలి, వాళ్ళు గమ్మున ఉండాలి కదా. అది లేకపోగా అసలు ఎవరు ఆ జాన్ లింగం అనే అతను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వాళ్ళకున్న కనెక్షన్ ఏంటి? ఆ రాజేష్ అనే అతను ఎవరు? పాస్టర్ల ముసుగులో వీళ్ళెందుకు ఇలా రెచ్చగొట్టే విద్వేషాలు రగిలించే మత చిచ్చు పెట్టే ఉపన్యాసాలు ఎందుకు చేస్తున్నారు? ఇది ఎవరి లాభాల కోసం? దీనిపైన అసలు ఉన్నత స్థాయి దర్యాప్తు జరపాలి. ఎవరైతే ఈ రోడ్డు ప్రమాదం ఈ మరణాన్ని అడ్డం పెట్టుకుని హత్యగా చిత్రించి ప్రజల్లో ద్వేషాలు రగిల్చాలని చూశారో వాళ్ళందరిపైన కేసులు బుక్ చేయాలి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.